విపక్ష నాయకులు విద్వేషంతో కాకుండా విజ్ఞతతో మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్లు, బ్రిడ్జిల నిర్మాణంతో జిల్లా రూపురేఖలు మార్చిన ఘనత తుమ్మలకే దక్కుతోందని అన్నారు. నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్న నాయకుడిపై బురద జల్లడం సరికాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు భారాన్ని అధిగమించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రంగాన్ని సరైన బాటలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వారి క్యాబినెట్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినిత్యం కూడా పురుడు పోస్తూ నిన్న కూడా ఆగస్టు 15 తారీఖు సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల పండుగ అనే పేరుతోటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు తెరదీస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాల అనుభవము రంగరించి రైతు సంక్షేమమే పరమావధిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మరి తెరదీసినటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు ఎంతో అనుభవంతో, ముందు చూపుతోటి భావితరాలకు పనికి రావాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, లిఫ్ట్లు, బ్రిడ్జిలు ఎన్నో కార్యక్రమాలకు తెరదీసి వాటన్నిటికీ వారు శంకుస్థాపనలు చేసి రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి మరి శంకుస్థాపనలు చేసి వారు తొందరగా వాటిని పూర్తి చేసే విధంగా కూడా ప్రతినిత్యం అధికారులతో పర్యవేక్షణ జరుపుకుంటూ పనులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకుడి గురించి ఈ జిల్లాలో ఏ మూలను చూసినా కూడా, ఏ గ్రామాలను చూసినా కూడా వారి గురించి తెలవని వ్యక్తి లేరు. అలాగే వారి గురించి జిల్లాలో ఎక్కడా కూడా ఒక్క మచ్చ వచ్చిన పరిస్థితి కూడా ఎక్కడ పేపర్లలో కానీ, గతంలో టీవీలలో కానీ ఎక్కడా కూడా చూసినటువంటి పరిస్థితి లేదు. అటువంటి వారిపై మరి మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మీరు కూడా మరి అప్పట్లో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసినటువంటి వ్యక్తులు, అటువంటి అనుభవం ఉన్న మీరు కూడా తుమ్మల నాగేశ్వరరావు గురించి తక్కువ చేసి మాట్లాడటం ఈ జిల్లా ప్రజలందరూ కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి. దయచేసి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీరు అలా మాట్లాడటం మీ ఉనికిని మీరు పోగొట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితులలో